పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని 8వ ఇంక్లైన్ కాలనీలో డైలీ మార్కెట్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనని ఎమ్మెల్యేగా గెలిపించి 2 సంవత్సరాలు పూర్తయిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని పునర్నిర్మిస్తున్నామని తెలిపారు. వారందరికీ కూడా తొందరలోనే 76 జీవో అమలు చేసి పట్టాలు ఇస్తామని చెప్పి వాళ్ళ గర్వంగా చెప్తాను. గోదావరిలో 11,000 మందికి ఇస్తాను. మొన్న 1,500 మందికి పేదవారికి వారు ఏ పార్టీ తిరిగిండ్రు ఓటేసిరా లేదా అని చూడలే. పేదవాడు నా కుటుంబ సభ్యుడిని గుర్తించి 1,500 మందికి పట్టాలు ఇస్తే వారంతా కూడా ఈరోజు నేను ఎక్కడ పడితే అక్కడ కనబడ్డప్పుడు కళ్ళ నీళ్లతోటి కుటుంబ పరివారంగా వచ్చి అన్నా మేము 4 సంవత్సరాల నుంచి తిరుగుతా ఉన్నాం, మేము 10 సంవత్సరాల నుంచి ఎవరు పిలిస్తే వాళ్ళు పోతా ఉన్నాం ఇల్లు ఇస్తామని. కానీ మాకు ఇల్లు రాలేదు, డబల్ బెడ్రూమ్ రాలేదు, ఇళ్ళ పట్టా రాలేదు, ఇల్లు రాలేదు. ఇవాళ మీరు గోదావరి కానీ నగరంలో ఎన్టీపీసీ లాంటి నగరంలో 15 లక్షల విలువైనటువంటి భూమిని ఇస్తూ 5 లక్షల ఇల్లు ఇచ్చారని చెప్పి ఇవాళ సంతోషంతో వారి యొక్క సంతోషంగా వాళ్ళ కళ్ళ నీళ్లు పెట్టుకొని చెప్తా ఉంటే ఈ జీవితానికి సరిపోతున్నట్టు ఆనందం వస్తూ ఉంది. ఇది ఒక్కటే కాదు, ఈయన వేలాది మంది ఉన్నటువంటి పేదవారికి ఇవాళ ఇల్లు, భూమి లేని వారికి భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. ఇవాళ ఎవరెవరైతే పేదవారు అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి భూమి ఉందో పూర్తిగా ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకందరూ కూడా కట్టిస్తామని ఈరోజు గర్వంగా ప్రతి ఒక్క నాయకుడికి ఇంటింటికి వెతికి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలన్నీ అందించేటట్టు చేయాల్సిందిగా ఈరోజు నేను ఆదేశాలు ఇచ్చి మా వాళ్ళు కూడా పనిచేస్తా ఉన్నారు. ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. మీడియా మిత్రుల ద్వారా ఇవాళ తెల్ల కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, 200 కరెంట్ ఉచితం పవర్ ఇస్తా ఉన్నాం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల ఆరోగ్యశ్రీతో పాటు అవసరం అనుకుంటే నీమ్స్ హాస్పిటల్లో ఎల్ఓసీలు రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యేల ద్వారా 3 నుంచి 4, 5, 10 లక్షల దాకా కూడా ఇస్తా ఉన్నాం. ఇవే కాదు, ఇవాళ ప్రియతమ నాయకులు దైవ సమానులైనటువంటి శ్రీధర్ బాబు సార్కి, అలాగే రామగుండం డైనామిక్ లీడర్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్న గారి చేతుల మీదుగా వారికి అప్పచెప్పి, అలాగే రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతుందో ప్రజలకు పూర్తి స్థాయిలో తెలియజేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు పడే విధంగా ప్రజలకు తెలియజేస్తూ, ప్రజలకు దగ్గరగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా పయనించాలని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్న గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారని తెలియజేస్తా ఉన్నా. మక్కన్ సింగ్ అన్న గారి నాయకత్వం, మక్కన్ సింగ్ అన్న గారి నాయకత్వం, తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం, శ్రీరావు గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మక్కన్ సింగ్ అన్న గారి